వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఇప్పుడు ఆర్జీవీ కేస్ ఎంత హాట్ టాపిక్గా మారిందో మీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదేవిధంగా మదిపాడు పోలీస్ స్టేషన్కి విచారానికి వెళ్ళాల్సిన ఆర్జీవీ మరి ఎందుకు వెళ్ళట్లేదు, ఇంతకీ అసలు ఆర్జీవీ ఎక్కడున్నాడు, అదేవిధంగా అసలు ఆర్జీవీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు, సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఏంటి ఆర్జీవీ గారు విచారణకి వెళ్ళాల్సిన ఆర్జీవీ మరి ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు స్పందించడం లేదు? అదేవిధంగా రీసెంట్గా అయితే ఒకటి వీడియో అయితే వదిలాడు, అందులో కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. ఏంటి అసలు? అదే ఒక ఛానల్కి ఏదో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు అన్నమాట. అవును, ముఖ్యంగా ఆయన ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు, ఆయన దాన్ని సీరియస్గా తీసుకోవట్లే అసలు ఈ కేసుని. ఆయన పోలీసులు అసలు నన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు అంటున్నాడు ఆయన. వాళ్ళు డెన్కి రాలేదు, వాళ్ళు డెన్కి వచ్చినా కూడా బయట నిల్చున్నారు. వాళ్ళు చాలా అంటే ఇదేదో మిడ్ లెవెల్లో ఏదో జరుగుతోంది, ఇదొక ఫన్నీగా ఉంది, ఇది అంటే ఒక ఏమనాలి వినోదం కోసం చేస్తున్న పని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏది కూడా ఈ రోజుల్లో సీరియస్ కాదు. అసలు ఇంతకీ నేను చేసిన తప్పేంటి, అసలు అది తప్పని ఎలా అంటారు అంటే ఆయన పెట్టిన మార్ఫింగ్ వీడియోస్ అవన్నీ తప్పు కాదంటున్నాడు ఆయన. అంటే ఆ విషయం ప్రస్తావించట్లేదు. అసలు నా తప్పేంటో తెలియదు, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ఇంకా మంచిది నాకు కథలు వస్తాయి అక్కడ అంటున్నాడు నా సినిమాలకి. అంటే నేను చేసింది తప్పైతే కనుక నేను వెళ్ళడానికైనా రెడీ అంటున్నాను. నేను వెళ్ళడానికైనా రెడీ, అయినా నన్ను అరెస్ట్ చేసినా నాకు బాధ లేదు, నేనేమీ మర్డర్ చేయలేదు, నేనేమీ హింసకి ప్రేరేపించలేదు, నేనేమీ వేరే రకమైన నేరాలు చేయలేదు, నాకేమీ ఉరిశిక్ష వేయరు, కాబట్టి ఒకవేళ నేను జైలుకి వెళ్ళాల్సి వచ్చినా కూడా నేను అక్కడ కథలు తెచ్చుకుని వస్తాను అంటున్నాడు ఆయన. అంటే మనిషిలో సీరియస్నెస్ లేదు. మీరు గమనించారంటే వర్మ ఇవాళ నిన్న విడుదల చేసిన వీడియోకి ఇవాళ వచ్చిన ఇంటర్వ్యూలో వర్మకి చాలా తేడా ఉంది మీరు గమనిస్తే. అవును, నిన్న జుట్టు పైకి దూకుని ఒక అంటే ఒక ముసలి లుక్లో ఉన్నాడు నిన్న. ఇవాళ కొంచెం జాలీగా హెయిర్ స్టైల్ అంతా పాత హెయిర్ స్టైల్ పెట్టుకుని రిలాక్స్డ్గా కూర్చుని, అంటే మనిషికి నిన్నటి వీడియోకి ఇవాళ వీడియోకి ఇంత తేడా ఎలా వచ్చింది? వర్మ నిజంగా షూటింగ్లో ఉండుంటే షూటింగ్ అని చెప్పాలి కదా. అవును, ఇక్కడ షూటింగ్ అని చెప్పట్లే కదా. తర్వాత ఇవాళ ఒక టీవీ అతనికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ రిపోర్టర్ కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలిగా లెక్క ప్రకారం అయితే. అవును, ఇప్పుడు ఇవాళ ఒక టీవీ ఛానల్ యాంకరు మాట్లాడుతున్నాడు, అతని రిపోర్టరో యాంకరో నాకు తెలియదు ఇప్పుడు, అంటే అతని డెసిగ్నేషన్ ఏంటి అనేది. హూ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఛానల్ నుంచి వేరే ఛానల్కి వచ్చాడు ఆయన. సో ఆ వచ్చిన పెద్ద మనిషి అతని బాధ్యత కూడా అది. నెక్స్ట్ అసలు వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే స్టూడియోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. స్టూడియోనా వర్మ ఇల్లా లేకపోతే వర్మ డెన్నా? తర్వాత పోలీసులు కోయంబత్తూరు వెళ్ళారంటున్నారు, తర్వాత విజయవాడ వెళ్ళారంటున్నారు, ఇంకెక్కడికో వెళ్ళారంటున్నారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాలు అంటున్నాడు. పోలీసులు నిజంగా అరెస్ట్ చేయాలని అనుకోలేదు, దీనికి ఏమీ పెద్ద పెద్ద వాళ్ళు ఏమి వెనకాల లేరు. తర్వాత తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి 3 కారణాలు చెప్పాడు. ఒకటి, నన్ను పరామర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. 2, నా పక్క వాళ్ళ మొహం చూడలేను, వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. తర్వాత కొద్దో గొప్ప నాకు పేరుంది కాబట్టి, సెలబ్రిటీని కాబట్టి. అంటే ఇంకొకటి మెయిన్గా ఆయన ఏమన్నారంటేనండి, అంటే దీని వెనకాల ఏదైనా ఒక పెద్ద ఇది ఉందా, అదేంటి అనేది నేను న్యాయపరంగా తెలుసుకుంటే కానీ ఆ విషయం కోసం కూడా నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే వచ్చిన పోలీస్ అధికారులు ఎవరు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదు నాతోటి, కానీ వాళ్ళు నాతో చాలా మర్యాదగా ఉన్నారు, అధికారులు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు. నాకు నోటీసులు ఇచ్చినప్పుడు కావచ్చు, తర్వాత రెండోసారి నా దగ్గరికి విచారణకు వచ్చినప్పుడు కావచ్చు అంటున్నాడు. సో ఆయన అనేది ఏంటంటే ఇప్పుడు వర్మకి చాలా వేళాకోళంగా ఉంది నన్ను అడిగితే. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇప్పుడు నీకు ఇది రాలేదా కదా? ఆయన ఏమంటున్నాడు, నేను వర్చువల్గా విచారణ అడిగాను నేను పోలీసులను అంటున్నాడు. వాళ్ళు ఏమడిగినా నేను సమాధానం చెప్తాను, నీకెందుకు భయం? అది భయమే అది నన్ను అడిగితే. ఇప్పుడు నువ్వు ఒక రిపోర్టర్కి నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వగలిగిన వాడివి, నువ్వు ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక పోలీసు శాఖ నుంచి నీకు మనుషులు వచ్చినప్పుడు ఎందుకు తప్పించుకుంటున్నావు? ఫోను నువ్వు స్విచ్ ఆఫ్ చేయడానికి చెప్పిన రీజన్స్ చాలా సిల్లీగా ఉన్నాయి. అంటే అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ ఏమంటున్నారంటే, నాకు కేసు పెట్టడానికే ఇంత సమయం తీసుకున్నప్పుడు, సంవత్సరాలు సమయం తీసుకున్నప్పుడు, సో నాకు ఒక వారం రోజులు గడువు ఇయ్యలేరా
నేను షూటింగ్ లో బిజీ ఉండనా? తీసుకున్నారు సంవత్సరం తరబడి ఎవరు తీసుకున్నారు? 9 నెలలు కాదు, వినండి, వీళ్ళు వచ్చి 5 నెలలు అయిందండి. అవును. అంతకు ముందు ప్రభుత్వ హయాంలో వర్మ మీద కేసు పెడితే వాళ్ళు వైసీపీ వాళ్ళు తీసుకున్నారా కేసులు? తీసుకోలేదు. నువ్వు వైసీపీని ప్రశ్నించది, అది తెలుగుదేశం కూటమిని కాదు. వీళ్ళు వచ్చి వీళ్ళ పనులు చూసుకుని వీళ్ళు రాష్ట్రాన్ని చక్కదిద్దాక నీ కేసులకు వచ్చారు. నీ కేసు ప్రయారిటీ కాదు కదా, నిన్ను అరెస్ట్ చేయడం ప్రయారిటీ కాదు. అది వర్మ గ్రహించుకోవాలి. ఇప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు నేను ఏడాది తర్వాత నన్ను విచారించడం తప్పు చేయలేదుగా నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు చేశావు. ఇప్పుడు మర్డర్ చేశాక అది ఎంతకాలం అయితే ఏంటి? నిన్ననేమన్నాడు, ముగ్గురికి నేను తప్పు చేస్తే ఎవరో ముగ్గురికి మనోభావాలు దెబ్బతిన్నాయట అందుకని కేసు పెట్టారట అన్నాడు 3 చోట్ల. మరి అంతే కదా, ఇప్పుడు వాళ్ళు ఎవరికో మనోభావాలు దెబ్బతిని బీపీలు పెరిగిపోయి వాళ్ళు వెళ్ళి మంగళగిరి ఆఫీస్ మీద వాళ్ళు దాడి చేయొచ్చు. అప్పుడు వైసీపీ వాళ్ళకి అది కరెక్ట్. మరి ఇప్పుడు వీళ్ళకి మనోభావాలు దెబ్బతింటే ఇది వేళాకోళం వర్మకి. అందుకని ఈ డబుల్ స్టాండర్డ్స్ అనేవి పనికి రావండి. వర్మ ఇవాళ బయటకు వచ్చి దమ్ముంటే పోలీసుల విచారణకు హాజరు కావాలి. నీ తప్పో ఒప్పో నువ్వు చెప్పుకో. అక్కడ నువ్వు తప్పు చేయలేదో నువ్వు అనుకుంటే దాన్ని ప్రూవ్ చేసుకో. లేదు విచారణ తర్వాత ఏం జరుగుతుందో దాన్ని ఫేస్ చేయి. నీకు ధైర్యం ఉందంటున్నావుగా జైలుకి వెళ్ళటానికి. కాబట్టి వర్మ చెప్పేవన్నీ కుంటి సాకులండి. వర్మ భయపడుతున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి అంటే వాడే. జగన్మోహన్ రెడ్డి మొన్న వర్మ కేసు గురించి ఏం మాట్లాడాడు, ఆ సినిమాలు తీశాడు అందుకని ఆయన అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అన్నాడు. ఆయన సినిమాల మీద కాదు కదా ఇప్పుడు వీళ్ళు నోటీసులు ఇచ్చింది కదా. ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారు? ఆయన మార్ఫింగ్ చేశాడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలు కాబట్టి ఆయన సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టాడని నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. కాబట్టి అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డికి కూడా క్లారిటీ ఆయన ఇచ్చుకోవాలి ఆ విషయంలో. అర్థమైందా మీకు? కాబట్టి ఇవాళ వర్మ చేసే తప్పండి. వర్మకి ధైర్యం లేదు. ధైర్యం ఉంటే ఫోను స్విచ్ ఆన్ చేయమనండి, పోలీస్ విచారణకు హాజరు కమ్మని చెప్పండి. అంటే ఆర్జీవీ ఏమంటున్నారనంటే నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఆర్జీవీ తరపున ఎవరైతే ఉన్నారో, అంటే చాలామంది ఎలక్షన్ సీజన్లో వాళ్ళని మార్ఫింగ్ చేయడం కానివ్వండి, వాళ్ళని అవమానించడం ఇట్లా ఎన్నో జరిగాయి. సో మరి వాళ్ళని ఎందుకు పట్టుకోవడం లేదు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఆర్జీవీ తరపున మాట్లాడే వాళ్ళు కూడా అట్లా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆ మార్ఫింగ్ ఎవరు చేశారో అవి కూడా పెట్టమనండి. పనిలో పని వాళ్ళకు కూడా నోటీసులు వెళ్తాయి, అంతే కదా. ఇప్పుడు అదేదో రాచపీనికి తోడు కావాలట, అట్లాగా నేను చెడిపోవడమే కాకుండా పక్కవాడు కూడా చెడిపోవాలని కోరుకోవటం ఇది. అంటే మీరు నాకే నోటీసులు ఇస్తారా, మిగతా వాళ్ళకి ఇవ్వండి అంటే మిగతా వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళకు కూడా పోలీసులు నోటీసులు ఇస్తారు. అందుకని వర్మతో పాటు వాళ్ళని కూడా విచారిస్తారు. అది నువ్వు తప్పు చేసావో ఒప్పు చేసావో నువ్వు ప్రూవ్ చేసుకోకుండా వాడెవడో మార్ఫింగ్లు వాళ్ళు కూడా చేశారంటే అంటే నువ్వు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టేగా. కాబట్టి ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడాలి. ఒక వయసు వచ్చాక మనం ఏంటి, మనం ఎక్కడున్నాం, మనం ఏం చేయాలని ఆలోచించకుండా వాడెవడనో వదిలేశారు, నువ్వేనా చిన్నపిల్లాడివా? ఇప్పుడు స్కూల్లో టీచర్ కొడితే సార్ నేను కాదు సార్ తప్పు చేసింది, లేదా నేను కాదు సార్ దొంగతనం చేసింది వాడు చేశాడంటారు చూడండి, అలా ఉంది ఇది. కాబట్టి ఇవాళ వర్మకి తెలుసు ఏం జరుగుతుందో, వర్మ చేసిన తప్పేంటో వర్మకి తెలుసు, వైసీపీకి కూడా తెలుసు. కాబట్టి దీనికి వర్మే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.